నమస్కారం అండి. నా పేరు లోవరాజు. గొలుగొండ మండలం నర్సీపట్నం నియోజకవర్గం చిడివాళ్ళ పంచాయతీకి సంబంధించిన నేను ఒక ఓటర్ని. మేము రాజశేఖర రెడ్డి గారు ఉన్న కాడి నుంచి కాంగ్రెస్ కార్యకర్తలమే. కాంగ్రెస్ జెండా మోసి రాజశేఖర రెడ్డి గారు వెనకాల సైనికుల్లాగా తిరిగిన వాళ్ళం మేము. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మీ కుటుంబానికి జరిగిన అన్యాయం కోసం మీ వెనకాల ఆ జెండా ఒగ్గేసి మీరు నమ్మిన సిద్ధాంతానికే వైఎస్ఆర్ జెండా, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కుటుంబం అంతా వైఎస్ఆర్ జెండా భుజాన్ని వేసుకొని మీ పాదయాత్ర చేసినప్పుడు మీ వెనకాల జెండా పట్టుకొని తిరిగాం. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఆయన వెనకాల జెండా పెట్టి తిరిగాం. మీరు ఏం చెబితే అది వైఎస్ఆర్ కుటుంబం కోసం మా ప్రాణాలు అర్పించడానికైనా మీ వెనకాల తిరిగాం. తిరిగిన దానికి మీరు 2000 మీరు పాదయాత్ర చేసేటప్పుడు అన్నగారు జైల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో మీరు చెప్పుకొచ్చారు. మీ మాటలకి ఏ కార్యకర్త కూడా వెనక జరగకుండా రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఇంత అన్యాయం జరిగితే సామాజిక కార్యకర్తలుగా మన పరిస్థితి ఏంటని ప్రతి కుటుంబం కాంగ్రెస్ కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం అయింది. అప్పటి నుంచి ఆ జెండా మోస్తున్నాం, మీరు చెప్పిందే చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రతి పేదవారు అందరూ సుభిక్షంగా ఉన్నారు. పింఛనీలు వస్తున్నాయి, ఇళ్ల స్థలాలు వస్తున్నాయి, అన్ని రకాలుగా బాగుంది. ఈ రోజు మళ్ళీ మీరు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి పేరు ఛార్జ్షీట్ లో చేర్చారని చూడండి. వద్దొద్దు, మైక్ ఆపొద్దండి, మాట్లాడినివ్వండి. మాట్లాడు, నీకు సమాధానం చెప్తాను. రాజశేఖర రెడ్డి గారి పేరు ఛార్జ్షీట్ లో చేర్చారని బాధపడే ప్రతి కార్యకర్త రాజశేఖర రెడ్డికి విజయుడిగా ఉన్న ప్రతి కార్యకర్త మీ కుటుంబం వెనకాలే తిరిగారు. మళ్ళీ ఈ రోజు మీరు ఆ పాలన బాగోలేదు, మళ్ళీ కాంగ్రెసే రావాలా అంటున్నారు. దానికి మీ సొల్యూషన్ చెప్తే అందరూ ఆలకిస్తారని కోరుతున్నాను. వెరీ గుడ్, చాలా బాగా మాట్లాడావమ్మా, వెరీ గుడ్. ఇక్కడ ఇందాక తమ్ముడు చెప్పాడు, అమ్మా నువ్వే వచ్చావు మాట్లాడావు, అప్పుడు కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిందని చెప్పావు, మీ పార్టీ జెండా ఎత్తుకున్నాం, ఇప్పుడు మళ్ళీ నువ్వే కాంగ్రెస్ పార్టీ జెండా ఎత్తుకోమంటున్నావు, ఇది ఎక్కడి న్యాయం అని అడిగాడు. అన్నా నేను ఒక మాట అడుగుతా. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో నాయకుడిగా ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఇచ్చింది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మనం ఏ రాజశేఖర రెడ్డి గారి పేరుని ఎఫ్ఐఆర్ లో కాంగ్రెస్ పార్టీ చేర్చింది అని అనుకున్నామో అది అబద్ధమని నా గుండె నమ్ముతుంది, నా మనసు నమ్ముతుంది. కాబట్టే ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరాను. ఊరికే చేరలేదు. నేను సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని పర్సనల్ గా కలిశాను. వాళ్ళు నన్ను పిలిచి కూర్చోబెట్టి నాకు చెప్పిన విషయం, తల్లి మేము రాజశేఖర రెడ్డి గారి పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చలేదు, మాకు విషయం తెలియదు. ఒకటి ఆలోచించమ్మా, నా భర్త అంటే సోనియా గాంధీ గారు చెప్పిన మాట, తన భర్త రాజీవ్ గాంధీ గారి పేరు కూడా బొఫోర్స్ కేసులో ఆయన చనిపోయిన తర్వాత ఆయన పేరును పెట్టారు ఎఫ్ఐఆర్ లో. నాకు ఆ బాధ తెలుసు, నాకు ఎంత బాధగా ఉన్నిందో నేనే చెప్పగలను. అలాంటి విషయంలో నేను రాజశేఖర రెడ్డి గారి పేరుని ఎఫ్ఐఆర్ లో చేర్చాను అంటే నువ్వు ఎలా నమ్మావమ్మా అని ఆ రోజు నాతో అన్నమాట. మాకు నిజంగానే తెలియకుండా జరిగిన విషయము, ఇది పొరపాటే తప్ప మాకు తెలిసి చేసిన తప్పు కాదు తల్లి అని వాళ్ళిద్దరూ నాకు చెప్పడం జరిగింది. అంతేకాదు రాజశేఖర రెడ్డి గారు ఎంత గొప్ప మనిషో, రాజశేఖర రెడ్డి గారి మనసేమిటో, రాజశేఖర రెడ్డి గారు ఎంత నమ్మకంగా వాళ్ళకున్నాడో, రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే వాళ్ళకి ఎంత బలమై ఉండో, ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారు నా కళ్ళ మీదనే ముందరనే ఆకాశానికి ఎత్తేశారు. అంత గౌరవం ఉంది వాళ్ళకి రాజశేఖర రెడ్డి గారి మీద. అందుకనే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో మళ్లీ అడుగుపెట్టింది.